ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మీరు స్టడీ చేయండి. అన్నిటికీ కేంద్ర బిందువు ఏదై ఉందో ఒక్కసారి ఆలోచించండి. భక్తుల ఆశీర్వాదం, కొంతమంది బ్లెస్సింగ్, కొంతమంది ఆశీర్వాదం, కొంతమంది నాశనం, పతనం అనేది దేన్ని బట్టి జరిగిందో తెలుసా? ఆయన మాట వినుటను బట్టి బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఆయన మాట తిరస్కరించుటను బట్టి నష్టం, నాశనం, కోల్పోవటం, శాపం, ఇవన్నీ వచ్చినాయి. ఒక్కటే బైబిల్ మొత్తం తిరిగితే కేంద్ర బిందువుగా కనపడే వచనం ఒక్కటే, మేజర్గా కనపడేది ఒకటే. ఆయన మాట వినటమా, వినకపోవటమా, విధేయత, అవిధేయత, లోబడటం, లోబడకపోవటం, తలుపు తీయటం, ముయ్యటం. ఎంతమందికి అర్థమైంది బ్రదర్? సింపుల్, మీకు టకటకట కొన్ని విషయాలు చెప్తాను నేను, ఓకే? మొట్టమొదటిది, మానవ జాతికి అసలు పాపం ఎందుకు వచ్చింది? దేవుడు వద్దన్న పని, దేవుని మాటలకు అవిధేయత. అప్పటిదాకా హాయిగా చక్కగా భూమి నుంచి భూమి మొలిపించేది, రకరకాల పండ్ల చెట్లు. ఇప్పుడు ఖాళీగా ఉన్న నేలలో మామిడి చెట్లు, రకరకాల చెట్లు మొలుస్తున్నాయి అనుకో, మనకు ఆహారానికి పనికొచ్చే చెట్లు. ఎట్లుంటుంది? ఇంకేమన్నా కష్టం ఉంటుందా మనకి? ఇప్పుడు మొలుస్తున్నాయా? మరి మొలుస్తున్నాయా? అది ఖాళీగా ఉంది, ఆ పక్క చోటు ఖాళీగా ఉంది. చూడండి, అటు చూడండి, ఒకసారి చూడండి. మామిడి చెట్లు, ఖర్జూర చెట్లు, యాపిల్ చెట్లు, సపోటా చెట్లు, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్లు, ఏవే ఫ్రూట్లు అంటారు చూడండి, మీకు ఇష్టమైనవి అవన్నీ ఉన్నాయి చూడండి. అక్కడ ఉన్నాయి ఆ చెట్లలో. ఏందమ్మా ఉండేది? కష్టపడి వ్యవసాయం చేసిన ఈ బండి చావట్లా. స్తోత్రం. ఏందండి ఏడున్నారు? చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి. ఖాళీగా ఉంటే చాలు, అసలు ఏం మొలవపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడు, అడవిలాగా ఎంత చెట్లు వచ్చినాయో. ఇప్పుడు పొక్లైన్ పెట్టి ఇప్పుడు వాటన్నింటినీ తీయాలంటే 1000 రూపాయలు అయింది. మొద్దులు సహా తీయాలంటే, మొద్దులతో సహా తీయాలంటే లక్షలు అయింది. చూడు, దానివల్ల ఫలం రాకపోగా ఆ ముళ్ళ తుప్పలు తొలగించాలంటే మళ్ళీ డబ్బు ఖర్చు. కానీ ఏ దినలో దేవుడు వేసిన తోటలో అదే పరిస్థితి ఉందా? ఉందా? ఏమి లైఫ్ అండి! ఎందుకండి అట్లా అయిపోయింది? అసలు మానవ జాతిలోకి శాపం ఎందుకు వచ్చిందండి? పాపం ఎందుకు వచ్చిందండి? ఒక్కటే, మాట విననందుకు. మాట విననందుకు, దేవుని మాటని తీవ్రంగా తీసుకోనందుకు, దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోనందుకు, దేవుని మాటలతో ఆటలాడినందుకు. ఇప్పుడు ఆ ముళ్ళ తుప్పలు ఎట్లా పోవాలి? నీకు తెలుసా? దైవ కుమారుడు వచ్చాడు, మానవుడిగా పుట్టాడు. మానవుడు అవిధేయత చూపి తెచ్చుకున్న శాపము అనే ఆ ముళ్ళు తాను విధేయత చూపిన వాడే తన శిరస్సు మీద ధరించాడు, ముళ్ళ కిరీటం రూపంలో ధరించి తన రక్తమును చింది ఆ ముళ్ళ శాపాన్ని తను తీసుకొని శాపగ్రాహి అయి, మీరు చూపని విధేయత నేను చూపి మీ అందరికీ నా ద్వారా అక్కడికి వచ్చేటట్టు నేను పర్మిషన్ తెచ్చాను. బిడ్డలారా, కనీసం నాకన్నా విధేయత చూపండి. ఇదిగో నా